సబితమ్మ భావోద్వేగం నుంచి సీఎం సిస్టర్ సెంటిమెంట్ దాకా, బీఆర్ఎస్ ఫైరింగ్ నుంచి దానం పంచ్ డైలాగ్ దాకా తెలంగాణ అసెంబ్లీలో కావాల్సినంత మసాలా. 10 ఏళ్లుగా ఇలాంటి సీన్లు లేక కనకరలాడుతున్న వారికి ఒక్క సెషన్ లో ఫుల్ మీల్స్ పెట్టినట్లుగా సాగింది తెలంగాణ శాసనసభ పర్వం. నోరెత్తడానికి ఎమ్మెల్యేలు మిగులుతారో లేదోనని అనుమానించిన గులాబీ పార్టీ గట్టిగానే గర్జించింది. అనుభవ రాహిత్యంతో తడబడుతుందనుకున్న అధికార పక్షం అందాక వస్తే తగ్గేదే లేదన్న సంకేతాలు ఇచ్చింది. కడుపు చించుకుంటే కాళ్ల మీదే పడుతుందనుకుని మధ్యలో కమలం పార్టీ దాదాపు సైడ్ అయిపోయింది. ఇంతకీ అసెంబ్లీ సమావేశాల్లో నెగ్గిందెవరు, తగ్గిందెవరు? 10 ఏళ్లు అధికార దండం తిప్పిన పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. దశాబ్ద కాలం పాటు అసెంబ్లీలో గట్టిగా నోరెత్తలేకపోయిన కాంగ్రెస్ అధికార స్థానంలో ఉంది. అప్పులు పాపాల చిట్టాతో అధికార పార్టీ రెచ్చిపోతే గ్యారంటీలు వారంటీల సంగతేంటని ప్రధాన ప్రతిపక్షం నిలదీసింది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో ఉడుక్కుంటున్న బీఆర్ఎస్ శాసనసభలో ఆ ప్రెస్టేషన్ని చూపించింది. సంఖ్యాబలం కాదు, మా దగ్గర సబ్జెక్ట్ ఉందంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. బడ్జెట్ రోజు ప్రత్యేక అతిథిలా వచ్చి వెళ్లిన బీఆర్ఎస్ అధినేత మళ్లీ అసెంబ్లీలోకి అడుగు పెట్టలేదు. బడ్జెట్ బక్వాస్ అంటూ గులాబీ బాస్ పెదవి విరిచి వెళ్లిపోయాక అసెంబ్లీలో అధికార పార్టీని చెడుగుడాడే బాధ్యతని ఆ పార్టీ తరపున కేటీఆర్, హరీష్ తీసుకున్నారు. హరీష్ రావు, కేటీఆర్ లాంటి టాప్ లీడర్లే అంతా నెత్తినేసుకుంటారని, మిగిలిన వాళ్లు మృదంగ సహకారం అందిస్తారని అంతా భావించారు. కానీ అంతకు మించి అన్నట్లు బీఆర్ఎస్ మిగిలిన ఎమ్మెల్యేలు కూడా గట్టిగానే గొంతెత్తారు. ఆర్థిక మంత్రిగా గతంలో అనుభవం ఉన్న హరీష్ రావు బట్టి పద్దుల చిట్టా విప్పారు. ఒక్కో పాయింట్ని చీల్చి చెండాడేశారు. అప్పులు చేయలేదు, ఆస్తులు పెంచామంటూ భావ వాదనను కొనసాగించారు కేటీఆర్. మీకు అవగాహన లేదంటూ సభ సాక్షిగా మంత్రుల దుమ్ము దులిపే ప్రయత్నం చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ సహా విద్యుత్ ఒప్పందాలపై అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ని బలమైన వాదన వినిపించగలిగారు. ఇదంతా ఒకెత్తైతే ఉన్నారో లేరో తెలియకుండా సైలెంట్గా ఉండే సబితమ్మ మూడో కన్ను తెరవడం సభాపర్వంలో ఎవరూ ఊహించని పరిణామం. తనను అవమానించిన ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే. ఈ సందర్భంగా గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి ఫిరాయింపులపై హీటెడ్ ఆర్గ్యుమెంట్కి వేదికైంది అసెంబ్లీ. బీఆర్ఎస్ దృష్టిలో ఆయన గుంపు మేస్త్రినేమో, కానీ శాసనసభాపక్ష నేత, నడిసంద్రంలో చిక్కుకున్న పార్టీని విజయ తీరాలకు చేర్చిన నాయకుడు, తమ పద్మ వ్యూహంలో అభిమన్యుడిలా చిక్కుకుంటారనుకున్న బీఆర్ఎస్ అంచనాలను తల్లకిందులు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సబితా ఇంద్రారెడ్డి ఎమోషన్తో కాస్త ఇబ్బంది పడ్డా అంతకు మించిన సెంటిమెంట్తో సభను రక్తి కట్టించగలిగారు. మన రాష్ట్రాన్ని మనం తక్కువ చేసి చూపించొద్దని కేటీఆర్ సుద్దులు చెప్పినా రోగాలు దాచుకుంటే ట్రీట్మెంట్ ఎలా సాధ్యమవుతుందంటూ ప్రభుత్వం తరపున వన్ మ్యాన్ షో నడిపించారు రేవంత్ రెడ్డి. ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా మాటలకు పదును పెట్టడంతో సభలో విపక్షం దాడిని ధీటుగా తిప్పికొట్టగలిగింది అధికార పక్షం. ఇక మంత్రుల్లో శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ప్రతిపక్షాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేయగలిగారు. ఫస్టుకు జీతాల నుంచి రుణమాఫీ అమలు దాకా తమ ప్రభుత్వం పాలనని పట్టాలెక్కిస్తోందని రేవంత్ రెడ్డి సభలో రీసౌండ్ వచ్చేలా చెప్పగలిగారు. చేరికలతో దూకుడు మీదున్న అధికార పార్టీని సభలో టార్గెట్ చేయాలనుకుంది విపక్షం. స్వయంగా అధినేత రావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కథనోత్సాహం కనిపించింది. కానీ చివరికొచ్చేసరికి అధికార పార్టీ డామినేట్ చేయగలిగింది. సబిత ఇష్యూని రచ్చరచ్చ చేయాలనుకున్న బీఆర్ఎస్ రెండో రోజు కూడా దాన్ని కంటిన్యూ చేసింది. అయితే అదే సమయంలో అధికార పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బీఆర్ఎస్ నిరసనలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయింది. అన్ని పక్షాల సభ్యులతో మాట్లాడించింది. సభ నడుస్తున్న సమయంలోని ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రావడంతో దాన్ని అస్త్రంగా మార్చుకోవడంలో సక్సెస్ అయింది అధికార పార్టీ. మాదిగ ఎమ్మెల్యేలతో కలిసి వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సభలో సభ్యులంతా దానిపై మాట్లాడేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీంతో మిగతావన్నీ పక్కన పెట్టి అనివార్యంగా బీఆర్ఎస్ కూడా దానిపై స్పందించాల్సి వచ్చింది. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ సెషన్స్తో ఫామ్లోకి వచ్చినట్టు కనిపిస్తోంది. భట్టి, శ్రీధర్ బాబు విపక్షాన్ని గట్టిగానే కంట్రోల్ చేశారు. మిగతా పని ప్రభుత్వాధినేత పూర్తి చేశారు.
ఎప్పుడు రిలీజ్ అయిందో ఎప్పుడు ఎత్తేసారో తెలియనట్లే మెరుపు తీగలా వచ్చిపోతుంటాయి కొన్ని సినిమాలు. తెలంగాణ అసెంబ్లీలో ఈసారి బీజేపీ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంది. ఒక్క ఎమ్మెల్యే ఉన్న రోజుల్లోనే సభలో ఆ పార్టీ వాయిస్ ఎంతో కొంత వినిపించేది. కానీ 8 మంది ప్రాతినిధ్యం ఉన్న సభాపర్వంలో కమలం పార్టీ ప్రభావం కనిపించలేదు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ అసెంబ్లీలో ప్రభుత్వం పెట్టిన తీర్మానంతో బీజేపీ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. తీర్మానానికి వ్యతిరేకంగా ఆ రోజు వాకౌట్ చేసిన బీజేపీ సభ్యులు తర్వాత శాసనసభలో పెద్దగా నోరు విప్పిందే లేదు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే కేంద్రాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉండడంతో ఈసారికి ఇలా కానిచ్చేద్దామని ఫిక్స్ అయింది బీజేపీ శాసనసభాపక్షం. అంతకుముందు అధికార పార్టీ నేతలతో సంచలన ఆరోపణలు చేసిన ఈ బీజేఎల్పీ నేత కూడా అసెంబ్లీలో ముక్తసరి ప్రసంగంతోనే సరిపెట్టారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపుల్లో బోణీ చేసిన దానం నాగేందర్ సభలో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అనాల్సింది అనేసి చివర్లో సారీ చెప్పేసి సభాపర్వంలో తనదైన క్లైమాక్స్ ఇచ్చారు.